జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు అతిలోక సుందరి, చంద్రముఖి, అరుంధతి ఈ ముగ్గురిని థియేటర్స్ లో చూసి వావ్ అనుకున్నాం. ఇప్పుడు ఈ ముగ్గురే కలిసి ఒక షోకి వస్తే ఇంకెంత వావ్ అనుకుంటాము అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నుక్రాజు అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హలో, వెల్కమ్ టు బెస్ట్ కపుల్ పవర్డ్ బై ఖుష్బూ సారీస్, రష్మి స్కర్ట్స్, కో ప్రెజెంటెడ్ బై కృష్ణ భగవాన్ లుంగీలు అండ్ చెడ్డీలు. సూపర్ గా చేశారు సార్. థ్యాంక్ యూ. మేల్ యాంకర్ గా మీరు ఓకే సార్. ఫీమేల్ యాంకర్ గా ఎవరిని పెడదాం అనుకుంటున్నారు? ఫీమేల్ యాంకర్ ఏమైనా ఆప్షన్స్ ఉంటే చెప్పండి సార్. మీకు 4 ఆప్షన్స్ ఇస్తాను, ఎవరైనా సెలెక్ట్ చేసుకో. ఓకే సార్. ఆప్షన్ ఏ రష్మి, ఆప్షన్ బి జబర్దస్త్ లో యాంకర్ గా చేసే రష్మి, ఆప్షన్ సి శ్రీదేవిలో యాంకర్ గా చేసే రష్మి, ఆప్షన్ డి రష్మి గౌతమ్. అదేంటి సార్, 4 రష్మియే కదా, మీరు మొత్తానికి రష్మిని ఫిక్స్ అయ్యారు. మీకు తెలిసిపోయిందా? సరే సరే సార్, మీరు ఇక్కడ నిల్చోండి. కపుల్స్ వస్తారు, వాళ్ళతో గేమ్స్ ఆడిపించాలి. జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. ఒక నిమిషం, ఎంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఎగ్జిక్యూటివ్ డైరెక్టరా? కాదు సార్. పోనీ కో డైరెక్టరా? కాదు సార్, అసిస్టెంట్ డైరెక్టర్ సార్. అసిస్టెంట్ డైరెక్టర్. అవును సార్. ఇక స్టార్ట్ చేద్దాం సార్. సరే స్టార్ట్ చేద్దాము. సో మరి మన ముందుకు రాబోతున్నారు అరుంధతి అంటే అందరికీ తెలిసిన వ్యక్తి లేరు, అలాగే పశుపతి అంటే భయపడని వ్యక్తి లేరు. ప్లీజ్ వెల్కమ్ అరుంధతి అండ్ పశుపతి. ఆడనా? అది నువ్వే చెప్పాలి, ఆడను మగను. ఎందుకు సార్ అలా మాట్లాడతారు? ఈ మధ్యన రిస్క్ చేసి చాలా ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఏది, ఇంటి మీద? కాదు, ఒంటి మీద. మీ ఇద్దరులో ఎవరు? నేనే. మరి నైట్ నువ్వు తిరగాలి కదా? అవును. మరి తిరుగుతుంది ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు సార్. మంత్రాలేసి బంధించా, అయినా ఉండట్లేదు. బంధిస్తే అది ఉండదు, మరి వందిస్తే ఉంటుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? తనని ఎలా పడేశారు మీరు? తను నువ్వు నన్నేం చేయలేవురా అంది. నిన్నెందుకు చేయలేనే, ఏదో ఒకటి చేస్తా అని చివరికి నేనే లొంగిపోయి ఏం చేయలేను అని చెప్పా. నా సంకల్పానికి పడిపోయింది. నో, నీ సంకల్పం కంపుకు పడిపోయింది. దింపు. మీరు వెళ్ళిపోండి, పోడియం దగ్గరికి వెళ్ళిపోండి. మీ అకౌంట్ లో 2 లక్షల రూపాయలు అయితే వేసాము. మీతో పాటు ఇంకో 2 జంటలు ఉంటాయి. మరి నెక్స్ట్ జోడీని పిలిచేద్దాము. ప్లీజ్ వెల్కమ్ చంద్రముఖి. అన్న, అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు సుఖపడ్డట్లు చరిత్రలో లేదు. మీరు తప్పు చెప్పారు రాజావారు, మీరు తప్పు చెప్పారు. ఏంటి? అతిగా ఆవేశపడే ఆడది సుఖపడదు అన్నారు కదా. ఈ ఆడది చాలా ఆవేశపడుతూ ఉంటుంది. అయితే ఎప్పటికీ సుఖపడదు. నో, దానికోసమే ఆవేశపడుతూ ఉంటుంది. సార్ రాజావారు, మీరు కొంచెం పక్కకు నుంచోండి. మరి ఇప్పుడు చంద్రముఖి కూడా వచ్చే టైం అయింది. నేనే పిలుస్తాను ఆ జోడిని. చందు కమ్ము. రారా సరసకు రారా. వద్దే నదు బలికిందే. చంద్రముఖి గారు ఎలా ఉన్నారు? వేండా. అది కాదు, ఎలా ఉన్నారు? నల్ల ఇరికే. నల్ల ఇరికినప్పుడు దాంట్లో తీస్తేనే వాటర్ వస్తుంది. మీరు ఇద్దరు శత్రువులు కదా, మీరు ఇద్దరు ఎలా పెళ్లి చేసుకున్నారు? అంటే నేను గుణశేఖర్ గారి ఇంటి కోసం రాజాగారి ఇంటికి వెళ్ళాను. గుణశేఖర్ ఇంటికి వెళ్ళిపోయి రాజావారి ఇంటికి ఎందుకు వెళ్ళావు? మర్చిపోయా. అంటే అక్కడ మర్చిపోయావా? నీకు అన్నవరా నాయన, అసలు యాక్టింగ్ లో ఇన్స్పిరేషన్ ఎవరు? ఖుష్బు గారే. ఖుష్బు గారు? అవును. అదేంటి ఆవిడ ఎందుకు తీసుకున్నావు? తన నటన చూసి జనాలు తన గుడి కట్టారు. ఆవిడ గుడి, నీకైతే సమాధే కడతారు, అర్థమవుతుందా? ఇవో గంగ కదా, చంద్రముఖిలా ఎలా మారింది? సూపర్, మంచి ప్రశ్న. గంగా ఒక రోజు చంద్రముఖి ఉన్న డోర్ తీసింది. చంద్రముఖి డోర్ తీసిన తర్వాత మొత్తం భూజంతా దులిపింది. చంద్రముఖిని చూసి నవ్వింది. చంద్రముఖి ఇలా మారింది, కానీ చంద్రముఖి ఇలా యాక్టింగ్ చేయలేకపోయింది. మీ అకౌంట్ లో 2 లక్షల రూపాయలు అయితే వచ్చినాయి. మీతో పాటు ఈ జోడి, అలాగే ఇంకో జోడి కూడా రాబోతుంది. మీలో ఎవరు నెక్కుతారో వాళ్ళే బెస్ట్ కపుల్ అవుతున్నారు. నెక్స్ట్ రాబోతున్నారు ఎంతో అందాల నటి శ్రీదేవి అండ్ అమరేష్ పూరి గారు. ప్లీజ్ వెల్కమ్.
బాగా చేసావు. ఎవరు నువ్వు? నేను శ్రీదేవిని. నీకంటే రాజమండ్రి శ్రీదేవి బాగుంటది కదే. ఏం వెతుకుతున్నారు మీరు? నా అంగుళికము పోయినది. నీకన్నా అంగుళిక పోయింది, ఇక్కడ అంతా పోయింది. రా బాలిక రా. బాలిక అన్నాడు, బాలింతరాలు అనలేదు. బా, ఈ కన్య మామూలు కన్య కాదు. అది మామూలు కన్య కాదు, ఇది అసలు కన్యే కాదు, తెలుసా? ఓం భీం ఆవాహయామి. ఓం భీం ఆవాహయామి. ఏం చేస్తుంది ఇది? నువ్వేం చేస్తున్నావు? ఈ అమ్మాయిని వశపరుచుకుంటుంది. ఇది నిన్ను వశపరుచుకుంటుంది. సార్ మీ ఆవిడని కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఎలా ఇది ఒకటి వైఫై లేకుండా అందరు కనెక్ట్ అవుతుంది. మీరు అటు వెళ్ళండి, మీరు మీ పోడియం దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ రౌండ్ ఏంటంటే నేను ఒక కథ చెప్తాను, ఆ కథ ప్రకారంగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్స్ లో మీరు కరెక్ట్ గా చెప్తే మీకు ₹1,00,000 వస్తుంది. ముందుగా మిమ్మల్ని అడిగే కథ ఏమిటంటే, సినిమా పేరు స్టాలిన్, హీరో చెల్లెలుగా ఖుష్బూ గారు యాక్టింగ్ చేశారు. అలాగే వాళ్ళిద్దరు ఒక రోజు విలన్ ప్రకాష్ రాజ్ దగ్గరికి వెళ్ళగానే, ఈ సీన్ మీరు చూశారు కదా? చూసాం. ఈ సీన్ లో యాక్టింగ్ బాగా చేసింది ఎవరు? చిరంజీవి గారు. ఓకే సూపర్. యాక్టింగ్ అంతంత మాత్రం చేసింది ఎవరు? ఇంకేముంది, ఆబ్వియస్లీ ఖుష్బూ గారు. ఆయనకి గుడి కట్టారా? అయితే ఇప్పుడు యాక్టింగ్ తమ్ముడిని కొట్టేటప్పుడు ఎలా చూడాలి? ఇలా చూసింది సింపుల్ గా. అసలు ఎలా చూడాలి కోపం? శ్రీదేవి అండ్ అమరేష్ పూరి గారు, మీ కథ ఏంటంటే, ఓపెన్ చేస్తే విలన్ హీరోయిన్ ని అడవిలోకి తరుముతున్నాడు. విలన్ హీరోయిన్ తరుముతూ కట్ చేస్తే విలన్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి చేపట్టుకున్నాడు. కట్ చేస్తే హీరోయిన్ విలన్ చంపేసింది, విలన్ హీరోయిన్ చంపేశాడు. ఇందులో ఎవరు గొప్ప? హీరో. నువ్వు. హీరోయిన్. తన్మయ్, నీ ఉద్దేశంలో? వాళ్ళిద్దరు తింగరోళ్ళు సార్. ఎందుకు? ఎందుకంటే అడవన్నారు, అవును. ఎవ్వరు లేరన్నారు. అవును. ఏదో మాట్లాడుకొని కాస్త అలా అండర్స్టాండింగ్ వస్తే పోయేది కదా. చాపతో పోయేదాన్ని చావు దాకా తెచ్చుకున్నారు. వీళ్ళేం హీరోలు? ఛీ! సరే తన్మయ్, నీ కథ చెప్తాను. నాకు కథలంటే వద్దు బాబు. ఎందుకు? కథలు చెప్పిన ప్రతిసారి కట్ చేస్తా అంటావు. నాకు అది నచ్చదు. ఓకే. ఈ రౌండ్ లో మీరైతే లీడ్ లో ఉన్నారు. మన నెక్స్ట్ నాన్న వాళ్ళని అడిగారు, వీళ్ళని అడిగారు, మమ్మల్ని మర్చిపోయారు. మీరు గెలవరు సార్. ఎందుకు? ఆయన పక్కనుంటే నేనే గెలవట్లేదు, మీరేం గెలుస్తారు. సరిపోయారు ఇద్దరు. మీ నెక్స్ట్ రౌండ్ ఏంటంటే, చంద్రముఖి అండ్ అరుంధతి అండ్ ఎవరు మన శ్రీదేవి, మీరు ముగ్గురు రండి. మీరు తిరుగుతూ ఉండాలి గుండ్రంగా. నేను రెడీ 3, 2, 1 అని చెప్తాను. అప్పుడు ఎవరైతే ఆ బిందుని తీసుకుని ఉన్న టైంలో నా దగ్గరికి తీసుకొస్తారో వాళ్ళైతే నెగ్గినట్టు. ఇదే ఫైనల్ రౌండ్. మీలో ఎవరైతే నెగ్గుతారో వాళ్ళే ద బెస్ట్ కపుల్ అనిపించుకుంటారు. మీరు తిరుగుతూ ఉండండి, చెప్తా. అరుంధతే గెలవాలి. రెడీ 3, 2, 1. ఎవరైతే ఉన్న టైంలో తీసుకొస్తారు, తన్మయ జాగ్రత్త, ప్రాపర్టీస్ అవి. 3, 2, 1. yes తన్మయ్, మీరు ఏమైనా గెలవగలరు. ఓకే తన్మయ్, మీరు నెగ్గారు. పశుపతి గారు సెంటర్ కి రండి. అరుంధతి అండ్ పశుపతి గారు ఈ రౌండ్ లో మీరు నెగ్గారు. మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్, మీ దగ్గర ఉన్న అమౌంట్ అంతా కూడా మీ దగ్గరికి వచ్చింది. ఫైనల్ గా బెస్ట్ కపుల్ లో విన్నింగ్ కపుల్ వచ్చేసి అరుంధతి అండ్ పశుపతి చాలా హ్యాపీగా ఉన్నాడు. అరుంధతి మీరు ఎందుకు అంత డల్ గా ఉన్నారు? ఇవి కూడా ఒక అరుంధతి వెళ్ళిపోతుందండి. ఓకే చూసారు కదా ఈ రోజు ఎపిసోడ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ తో కలుసుకుందాం. బై బై, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్. గారు ఎలా అనిపించింది? నూకరాజు గారు అండ్ రమేష్ గారు, కాన్సెప్ట్ చాలా కొత్తది, సూపర్ గా అందరూ చేశారు. ఆల్ ది ఐకానిక్ క్యారెక్టర్స్ తీసుకుని చాలా బాగుంది. కృష్ణ భగవాన్ గారు. నూకరాజ్ అండ్ రమేష్ చాలా బాగుంది. నూకరాజ్ అద్భుతమైన పంచెస్తో స్టార్ట్ చేశారు. తన్మయ్, మన రమేష్ అందరూ చాలా బాగా చేశారు. చాలా బాగుంది నూకరాజు. ఆల్ ది బెస్ట్. జడ్జెస్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బూ గారు. నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20.